Welcome to our Best Hope Telugu tutorials. APPSC Group 2 Economy Practice Bits Bharata Ardhika Samajika Survey 2018-19 Paper 6 questions. First one. కింది వాటిలో సరైంది ఏ 2017లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3.8, బి 2018లో ప్రపంచ ఆర్థిక వృద్ధి 3.6. ఆప్షన్స్ ఏ మాత్రమే సరైంది, బి మాత్రమే సరైంది, సి ఏ బిలు రెండు సరైనవి, డి ఏ బిలు రెండు సరికావు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. భారత ఆర్థిక సర్వే 2018-19 ప్రకారం 2018-19లో దేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు. ఆప్షన్స్ ఏ 6.8%, బి 7.2%, సి 7.6%, డి 8.1%. నెక్స్ట్ వన్. స్థిర మార్కెట్ ధరల వద్ద 2018-19లో భారతదేశ జీడిపి. ఆప్షన్స్ ఏ 1,37,71,874 కోట్లు రూపాయలు, బి 1,53,62,386 కోట్ల రూపాయలు, సి 1,70,95,005 కోట్ల రూపాయలు, డి 1,90,10,164 కోట్ల రూపాయలు. నెక్స్ట్ వన్. భారత ఆర్థిక సర్వే 2018-19 ప్రకారం 2018-19లో స్థిర మూల ధరల వద్ద దేశ స్థూల కలపబడిన విలువలో వృద్ధి. ఆప్షన్స్ ఏ 6.3%, బి 6.8%, సి 7%, డి 7.2%. నెక్స్ట్ వన్. భారత ఆర్థిక సర్వే 2018-19 ప్రకారం వర్తమాన ధరల వద్ద 2018-19లో దేశ తలసరి నికర జాతీయ ఆదాయం. ఆప్షన్స్ ఏ 1,14,958 రూపాయలు, బి 94,797 రూపాయలు, సి 1,26,406 రూపాయలు, డి 1,04,659 రూపాయలు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. 2018-19 భారత ఆర్థిక సర్వే ప్రకారం 2018-19లో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఆప్షన్స్ ఏ 283.4 మిలియన్ టన్నులు, బి 285 మిలియన్ టన్నులు, సి 275 మిలియన్ టన్నులు, డి 251 మిలియన్ టన్నులు. నెక్స్ట్ వన్. కింది వాటిని సరిగా జత చేయండి. 1. 2018-19లో భారత స్థూల విత్తలోటు ఏ 3.4%, 2. 2018-19లో భారత రెవెన్యూ లోటు బి 2.3%, 3. 2018-19లో భారత ప్రాథమిక లోటు సి 0.3%. ఆప్షన్స్ ఏ 1A, 2B, 3C, బి 1B, 2C, 3A, సి 1C, 2A, 3B, డి 1B, 2A, 3C. Please type your answer in the comment section. Next one. ప్రస్తుత అమెరికా డాలర్ల వద్ద స్థూల దేశీయోత్పత్తి జీడిపి పరంగా ప్రపంచంలో భారతదేశ స్థానం. ఆప్షన్స్ ఏ 5, బి 6, సి 7, డి 8. నెక్స్ట్ వన్.
2014-15 మొదలు గత 5 ఏళ్లలో భారత జీడిపి సగటు వృద్ధి. ఆప్షన్స్: ఏ 7.5%, బి 8.5%, సి 9.5%, డి 10%. నెక్స్ట్ వన్. 2018 ఏప్రిల్ డిసెంబర్లో భారత జీడిపిలో కరెంట్ ఖాతా లోటు సిఏడి వాటా. ఆప్షన్స్: ఏ 1.9%, బి 2.6%, సి 3.1%, డి 3.6%. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. 2017-18లో భారత వాణిజ్య లోటు $162.1 బిలియన్ కాగా అది 2018-19 నాటికి ఎంతకు చేరింది? ఆప్షన్స్: ఏ 158 బిలియన్ డాలర్లు, బి 160 బిలియన్ డాలర్లు, సి 178 బిలియన్ డాలర్లు, డి 184 బిలియన్ డాలర్లు. నెక్స్ట్ వన్. 2019 జూన్ 14 నాటికి భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వల మొత్తం. ఆప్షన్స్: ఏ 399.1 బిలియన్ డాలర్లు, బి 422.2 బిలియన్ డాలర్లు, సి 456 బిలియన్ డాలర్లు, డి 488 బిలియన్ డాలర్లు. నెక్స్ట్ వన్. 2018-19లో భారతదేశ నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రవాహాల్లో వృద్ధి. ఆప్షన్స్: ఏ 10.9%, బి 11.7%, సి 14.2%, డి 15.1%. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. 2018-19కు సంబంధించి ముందస్తు అంచనాల ప్రకారం భారత కోశ లోటు జీడిపిలో ఎంత శాతంగా ఉంది? ఆప్షన్స్: ఏ 2.3%, బి 3.4%, సి 4.5%, డి 5.1%. నెక్స్ట్ వన్. కార్పొరేట్ పన్ను రాబడి వృద్ధితో 2018-19లో దేశ ప్రత్యక్ష పన్నుల్లో ఎంత శాతం వృద్ధి నమోదైంది? ఆప్షన్స్: ఏ 11.2%, బి 11.9%, సి 12.3%, డి 13.4%. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. కింది వాటిని పరిశీలించండి. ఏ 2018-19లో కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయంలో వృద్ధి 7.9%, బి 2018-19లో కేంద్ర ప్రభుత్వ మూలధన వ్యయంలో వృద్ధి 15.1%. పై వాటిలో సరైనది. ఆప్షన్స్: ఏ మాత్రమే, బి మాత్రమే, సి A, B 2, డి ఏ కాదు, బి కాదు. నెక్స్ట్ వన్. భారత ఆర్థిక వ్యవస్థలోని మొత్తం వినియోగంలో వర్తమాన ధరల వద్ద ప్రైవేటు వినియోగం వాటా. ఆప్షన్స్: ఏ 45.4%, బి 49.1%, సి 50.7%, డి 59.4%. నెక్స్ట్ వన్. కింది వాటిని పరిశీలించండి. ఏ 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ మొత్తం తలసరి వినియోగ వ్యయంలో ఆహారం వాటా 52.9%, బి 2011-12లో పట్టణ ప్రాంతాల్లో నెలవారీ మొత్తం తలసరి వినియోగ వ్యయంలో ఆహారం వాటా 42.6%. పై వాటిలో సరైనవి. ఆప్షన్స్:
ఏ మాత్రమే, బి మాత్రమే, సి ఏబి రెండు, డి ఏ కాదు బి కాదు. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. 2011-12లో పొదుపులో 23.6% వాటా కలిగిన కుటుంబ రంగం వాటా 2017-18 నాటికి ఎంతకు తగ్గింది? ఆప్షన్స్: ఏ 17.2%, బి 18.3%, సి 19.4%, డి 20.1%. నెక్స్ట్ వన్. 2017-18లో భారత స్థూల దేశీయోత్పత్తిలో స్థూల సేవింగ్స్ వాటా. ఆప్షన్స్: ఏ 29.1%, బి 30.5%, సి 34%, డి 35.3%. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ మూడో ముందస్తు అంచనా ప్రకారం 2018-19లో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి. ఆప్షన్స్: ఏ 266.1 మిలియన్ టన్నులు, బి 283.4 మిలియన్ టన్నులు, సి 290 మిలియన్ టన్నులు, డి 295 మిలియన్ టన్నులు. నెక్స్ట్ వన్. మొత్తం జీవీఏలో 2018-19లో వ్యవసాయ రంగం వాటా. ఆప్షన్స్: ఏ 19.9%, బి 14.2%, సి 15.8%, డి 16.1%. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. నెక్స్ట్ వన్. కింది వాటిని పరిశీలించండి. ఏ 2017-18లో దేశ జీవీఏలో పంటల వాటా 10%, బి 2017-18లో దేశ జీవీఏలో పశు సంపద వాటా 10%. పై వాటిలో సరైనది లేదా సరైనవి. ఆప్షన్స్: ఏ మాత్రమే, బి మాత్రమే, సి ఏ బి రెండు, డి ఏబి రెండు కాదనమాట. నెక్స్ట్ వన్. 2018-19లో దేశ స్థూల కలుపబడిన విలువ జీవీఏలో వర్తమాన ధరల వద్ద వ్యవసాయం, మత్స్య, అటవీ రంగం వాటా. ఆప్షన్స్: ఏ 16.1%, బి 17.4%, సి 18.8%, డి 19.1%. నెక్స్ట్ వన్. 2018-19లో దేశ స్థూల కలుపబడిన విలువ జీవీఏలో వర్తమాన ధరల వద్ద పారిశ్రామిక రంగం వాటా. ఏ 28.1%, ఆప్షన్ బి 29.1%, సి 29.6%, డి 30.1%. ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Thanks for watching. Please do like, share and subscribe our Best Hope Telugu Tutorials channel. Thank you.